మన తెలుగు లోగిళ్లలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇది కేవలం పంటల పండుగ మాత్రమే కాదు, దీని వెనుక మన పూర్వీకులు దాచిన అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు మరెన్నో ఉన్నాయి. సాధారణంగా మనం సంక్రాంతి అంటే గాలిపటాలు ఎగరేయడం, పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం అని మాత్రమే అనుకుంటాం. కానీ అసలు ఈ పండుగకి సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనక ఉన్న అసలైన చరిత్ర ఏంటి అని ఆలోచిస్తే మనకు పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ కనిపిస్తుంది. అదే శంకరాసురుడి వధ. ఈ రోజు మన వీడియోలో ఆ ఉత్కంఠభరితమైన కథని చాలా వివరంగా తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో కాశ్యప ప్రజాపతి వంశంలో శంకరాసురుడు అనే ఒక రాక్షసుడు జన్మించాడు. వాడు పుట్టుకతోనే ఎంతో బలశాలి మరియు మాయావి. వాడికి ఆకాశాన్ని తాకే అంత ఎత్తు పెరిగే శక్తి ఉండేది. అలాగే తన రూపాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకునే విద్యలు కూడా వచ్చు. చిన్నప్పటి నుంచే దేవతలన్నా మునులన్నా వాడికి అస్సలు పడేది కాదు. ఎలాగైనా సరే ఈ ముల్లోకాలను జయించి దేవేంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించాలని వాడు కలలు కనేవాడు. దానికోసం వాడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అద్భుతమైన వరాలు పొందాడు. ఆ వరాల ప్రభావంతో వాడికి చావు అనేది లేకుండా పోయింది. దాంతో వాడి అహంకారం రెట్టింపయింది. ఇక అప్పటి నుంచి వాడు చేసే అరాచకాలకు అడ్డు వదుపు లేకుండా పోయింది. భూలోకంలో ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నా అక్కడికి వెళ్లి ఆ యజ్ఞ గుండాలను ధ్వంసం చేసేవాడు. ఫుల్ వీడియో కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ క్లిక్ చేయండి.